హాయ్ హలో నమస్తే, నేను మిస్ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు మన వీడియో వచ్చి మారేడుమిల్లి మండలంలో లోతట్టు గ్రామమైన చెక్కవాడ అనే ఒక గ్రామం ఉంటుందండి. ఆ గ్రామాన్ని ఆనుకొని చాలా పెద్ద కొండలు అడవుల్లా ఉంటుంది. అక్కడ ఒక కుటుంబము జీవన పోరాటం అయితే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఒంటరిగానే నివసిస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారని తెలిసిందండి. వాళ్ళనైతే ఈరోజు కలుసుకోవడానికి వెళ్తున్నాము. మరి అక్కడ ఏమేమి పంటలు పండిస్తున్నారన్నది తెలుసుకుందామండి. మరి వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. వీళ్ళైతే చిన్న చంటి పిల్లతో ఇక్కడైతే నివాసం ఉంటున్నారండి. వీళ్ళు పగలంతా చేనులో పనిచేసుకుంటూ రాత్రి అయితే ఇంటికి వెళ్తారంటండి. ఇప్పుడిప్పుడే పంట పొలాలందరినీ వేసుకుంటూ ఉంటారండి. రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివన్నీ కొండపూడిలో వేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు పంట కాలం కాదండి. పంట పండే కాలానికి వీళ్ళు ఇక్కడే రాత్రిపూట ఉంటారు. అప్పటి వరకు ఇంటి దగ్గర నుంచి ఉదయాన్నే వచ్చేసి ఇక్కడే వంట వార్పు అన్నీ చేసుకొని ఉంటారు. ఇక్కడే తిని ఇక్కడే ఉండి మొత్తం ఇక్కడి నుంచి మొత్తం అంతా పని అంతా చేసుకుంటారు. ఇంటికి మాత్రము సాయంత్రానికి నిద్రపోవడానికి మాత్రమే వెళ్తారండి. చుట్టూ అడివండి, ఒకసారి చూస్తున్నారు కదా, చూడేశారా? ఇదంతా మీదేనా? కొంచెం వేశారు మరి సోడి, కొంచెమే దాన్ని వేశారా? మరి మీరు ముగ్గురే అన్నారు. ఏరా అన్న అన్నాడు. అహో, ఆ పాక దగ్గర ఉన్నారా? కాలువకి వెళ్ళి తెచ్చుకోవాలా? ఎంత దూరం? ఎక్కడమ్మా నీళ్ళు? ఎక్కడ? కింద నుంచి ఇలాగ వెళ్ళాలి మరి. అమ్మో, ఎలా తెచ్చుకుంటారు మరి? కింద నుంచి పైనుంచి కొండ కదా అది, మళ్ళీ మామూలుగానే ఉంటుందా? జాబ్రా వేసారు చుట్టూ? పర్లేదా? బాగానే పండుతుందా జాబ్రా? ఇటే ఉంటారా రాత్రులు కూడా? ఇటే ఉంటున్నారా? ఊరికి వెళ్ళిపోతారు రాత్రి, పొద్దున్న మళ్ళీ పొద్దున్న వచ్చేస్తారా? ఇద్దరు పిల్లలేనమ్మా? ఓహో, ఇది చెల్లె నీకు? మరి పిల్ల నీకు ఒక పిల్లడానా? నలుగురు. అది పెద్ద పాప. 400 బత్త. బత్తానా? బత్తాకి ఎన్ని కాయలు పడతాయి మరి? 100 కాయలా? అప్పుడు ఎంత పడుతుంది కాయ? చేసుకొని తెచ్చుకోవడం ఊరికడే. వర్షం వస్తేనా పాక? గుడ్డల మీద వేసుకుంటాడా మరి. వర్షం రాదు ఇంకా? పడదా? పడుతుంది మళ్ళీ. ఇప్పుడు ఈ సేన్లో అయ్యానా దెబ్బకాయలు? ఇక్కడ ఎక్కడుందమ్మా? చెట్లు ఎక్కడున్నాయి? ఓహో, కిందకున్నాయా? మంచి స్మెల్ వస్తున్నాయి కాయలు. మీరే కోసారా మొత్తం? ఎత్తాలి ఇవన్నీ. బస్తాకి 400. అది 400 పడతాయా? 100 కాయలా? లెక్క పెట్టి 100 వేయాలా? లేకపోతే బస్తా ఎన్ని పడతాయి? నేను కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయా? ఇంతకుముందు కొన్ని పెద్ద, ఇంకా కొంచెం పెద్దగా ఉండేవి కదా కాయలు. పెద్దగా ఉంది కాయ. ఇప్పుడే కోసారేంటి? ఇప్పుడే ఇదా మామూలుగా కొయ్యడానికి బుట్టలయ్యా. చదువుకుంటున్నారా నువ్వు? మనిషివా? ఎంత చదువు? 7th. ఏరా ఎందుకు మనిషా? పైన గుడ్డ వేసుకున్నారా? ఎప్పుడు గడ్డి వర్షం కురిసేస్తుందా? కన్నాలు ఉన్నాయి పైన, పర్వాలేదా? ఓ, రాత్రులు ఉండరు కదా మీరు? ఇంకా సాయంత్రం వెళ్ళిపోతారా? ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు ఇంక మరి గిన్నెలు. ఇందులోయా? జాఫ్రాలో సరే కదా. ఇంకేం వేయలేదా?
చూడు ఒకటే చూడే ధాన్యమా? అది ఎక్కడ అదా? అది కొండ చామ. ఓహో సాంలు అవి. నేను ధాన్యం అనుకుంటున్నాను ఇందాక నుంచి. ఎన్ని రోజులు పడుతుంది పండేటప్పటికే? అంటే ఇంకా 6 నెలలు ఉన్నాయి. ఇంకా పండగ సంక్రాంతికి పండిపోద్దా? సంక్రాంతికి వస్తుంది. ఇంకప్పుడు దాకా కాపలాయా? మరి అప్పుడు దాకా డబ్బులు మరి తినడానికి అయితే వండుకోవడానికైనా కొనుక్కోవడానికి? ఏం పనికి వెళ్తున్నారమ్మా? ఉపాధి వెళ్తున్నారా? ఎలా పడుతున్నాయి డబ్బులు వారానికి వచ్చే? ఇది వరకు 2 నెలలు చేసుకున్నారు పని. డబ్బులు రాలేదు మధ్య? వారం రోజులు పడ్డాయంట కదా? ఒక వారం తెలీదా? ఒక వారం పడ్డాయట. అందుకు రాత్రులు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా? అందుకే. ఎందుకు? చెక్కబడికే? ఇటు మరి ఇటు కాదా మీది ఊరు? చెక్కబడా? అటు నుంచి ఇక్కడ పొలాలు ఉన్నాయా? అందరం ఇంకా అలాగా చేంజ్ చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవడమేనా? అప్పుడు దాకా ఇంటికి తిరుగుతారా? కానీ పొద్దున్న వచ్చేస్తారా మీ ఇంటికాడ నుంచి? ఇంట్లో ఎవరు ఉండరు. మీరు ఒక విషయం గమనించారా? ఆవిడని అడిగినప్పుడు ఆ పాప ఏమవుద్దండి అంటే చెల్లి అన్నారు. అంటే ఇక్కడ వరుసలు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళ పిల్లల్ని చెల్లి, మగపిల్లడైతే అన్న అని పిలుస్తారు. అలాగే నానమ్మని అయితే అప్ప అని పిలుస్తారు. అలాగే నాన్నబాబుని అంటే మన నాన్న వాళ్ళ నాన్నగారిని అన్నబొడ్డడు అంటారండి. అంటే ఇక్కడ రకరకాల పేర్లతో ఇలా పిలుచుకుంటూ ఉంటారు. వరుస అయితే మనమేమో వరుసలో మనకేమవుతారో అదే భావన వాళ్ళది ఉంటుంది. కానీ పేర్లు అనేది వెరైటీగా పిలుస్తారండి. అంత చిన్నపిల్ల చెల్లి ఏంటా అనుకున్నాను. అయితే వాళ్ళ కూతురు అన్నమాట ఆ పాప. అమ్మ రాళ్ళు ఉన్నాయి, బాగానే ఎక్కుతున్నారా ఈ రాళ్ళలో నుంచి? స్నానాలు కూడా ఇక్కడ చేసి వెళ్ళిపోతారు ఇంటికాడ చేస్తారా? ఇంటికాడ ఇక్కడ చేనుమకంలో చెల్లెళ్ళు ఉంటున్నారండి. చెల్లి ఒక అమ్మ నాన్నగారు ఉంటున్నారు. వాళ్ళు నీళ్లు తెచ్చుకోవడానికి కింద కాలువ నుంచి తెచ్చుకుంటారండి. అక్కడికైతే వెళ్తున్నాం ఈరోజు ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇదంతా చేను వేసారు. ఇక్కడ కొండలా ఉంది పైకి, ఆ కొండ నుంచి కిందకి దిగాలి. ఇదిగో చూస్తున్నారు కదా, అదిగో పైకి ఎలా ఉంది, కింద నుంచి అలా దిగాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను కింద కాలువ దగ్గరికి. ఇంకా చేలో పసుపు కూడా వేసారండి. పసుపు, జాఫ్రా, వరేమో ఆ పక్క వేశారు. పసుపు ఉంది ఇక్కడ కూడానే. దగ్గరే అన్నారు, దూరంగా ఉంది. కాలువ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడి నుంచి తెచ్చుకుంటారా? ఏది ఓట ఎక్కడ ఉంది? ఇంకా లోపల ఉందా? మరి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాను, కాలువ ఎక్కువ వస్తే ఇంకెక్కడే ముంచి వెళ్ళిపోతారా? ఇదిగోండి కాలువ, ఈ కాలువ నుంచి తెచ్చుకుంటారంట మంచినీళ్ళు. చూస్తున్నారు కదా కాలువ ఎలా ఉందో. నీళ్ళు ఎక్కువ వస్తే మాత్రం కాలువ వస్తే నీళ్ళు ముంచుకొని వెళ్ళిపోతారట. చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి.
వీళ్ళు చూడండి ఎంత దూరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారో. కొండ నుంచి ఓట వస్తుందంటండి. ఇదిగోండి ఓట ఎలా వస్తుందో వాటర్. ఓహో, ఇక్కడ గొట్టం పెట్టారా? కొండ నుంచి వస్తుందే. ఇంకెప్పుడు వస్తూనే ఉంటాయా? చల్లగా ఉంటాయి వాటరే, నీట్గా. చెల్లి ఏదో ఇరుస్తుందండి. ఏంట్రా, పువ్వా? ఇంత దూరం రావాలి, చాలా దూరమే. దగ్గర అన్నారు కానీ ఆ కొండ లోపలికి ఇంకా అలా గొట్టం పెట్టేస్తే అందులో వచ్చేస్తుంది నీళ్ళే. ప్రకృతిలో చిన్న లేడి పిల్లలా తిరుగుతుందండి ఆ పాప అయితే. నిజంగా చాలా బాగుంది. వీళ్ళుండే వాతావరణము, వాళ్ళు తెచ్చుకునే నీళ్ళు అంతా అడవి, చుట్టూ అడవి. అడవిలో నుంచే వాళ్ళకి కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా 90 సంవత్సరాలు దాటి బ్రతుకుతారండి. అలాంటి స్వచ్ఛమైన గాలి, నీరు అన్నీ చాలా బాగుంటుంది. ఏది ఫ్లవర్, ఏది బాగుంది. ఏం చేస్తారు దీని ద్వారా? మామూలుగా ఆడుకోవడానికనా? తింటారా? ఏది అందులో ఏది తింటారు మామూలుగా? ఏది చూపించు, ఓపెన్ చేయాలంకా. అది అది తింటారా? ఎక్కువ తిను. ఇది తినడమేనా? అవునా? నెత్తి మీద చిన్న తపేలతో నీళ్ళతో తను ఎంత ఫాస్ట్గా నడుస్తుందో చూడండి. నేను వెనకాల కెమెరా పట్టుకొని నడవడానికి ఆవేశపడుతూ ఉన్నాను. వాళ్ళు నిజంగా చాలా రోజు ఇలానే నీళ్ళు తెచ్చుకుంటారంటండి. ఎదురుగా కనిపిస్తున్న కొండ చూడండి ఎంత బాగుందో. వీళ్ళుండేది కూడా ఒక చిన్న కొండ అండి. అక్కడి నుంచి లోయ ఉంటుంది. లోయ పైనుంచి ఆ కొండ కనిపిస్తుంది మనకి. ఈ అమ్మాయి అయితే చాలా బాగా నీళ్ళు తెచ్చిందండి. అసలు కొంచెం కూడా ఆవేశపడలేదు. నేనైతే చాలా ఆవేశపడ్డాను. చాలా దూరం నడవలేకపోయాను నేనైతే. ఈ చిన్న కుటుంబం ఈ అడవిలో ఒక జీవన పోరాటం అయితే చేస్తున్నారండి. వాళ్ళు తినడం కోసం ఒక తిండి గింజలను అయితే పండించుకుంటున్నారు. కానీ ఎంత సంతోషంగా ఉన్నారో చూస్తున్నారు కదా. నలుగురు చేలోకొచ్చేసారు. చక్కగా సాయంత్రం వరకు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏదో పంచభక్ష పరమాన్నాలు తినాలని ఉండదండి. కడుపు నిండితే చాలనుకుంటారు. అంతటి చక్కటి మంచి కుటుంబం అండి. ఈరోజైతే మంచి కుటుంబాన్ని అయితే చూసాం మనం. వీళ్ళ ఇల్లు అయితే ఇదండి. చిన్న ఇల్లు కట్టుకున్నారు. దాని మీద తారపల్లి గుడ్డ వేసుకున్నారు. అలాగే గడ్డితో వేసుకున్నారండి. అది కూడా అక్కడక్కడ కన్నాలు ఉంది. అయినా సరే చక్కగా పొందిగ్గా కట్టుకున్నారు. వీళ్ళు కొన్ని రోజుల తర్వాత అయితే ఇక్కడ ఉంటారంట. అంతవరకు సాయంత్రానికి ఇంటికి వెళ్తూ ఉంటారంటండి. ఏదైనా కష్టమే కదండి ఇలాంటి ప్రదేశంలో ఉండటం. ఇంకా జమ్మంటే వెళ్తారు. ఇంకా జమ్మంటే వెళ్ళిపోతారు. వాళ్ళకంత వేసి వస్తుంది.
బాయ్. ఉన్నాయి ఈ మధ్య బాగా వర్షాలు నెల ఇది ఆ. వస్తున్నాయా రావట్లేదా? వర్షమా ఆ. జీవనంటే లేదు వాన. ఓహో మొన్న బాగా ఎక్కువ వచ్చినాయి కదా వర్షాలు. ఒక 10 రోజులు వస్తూనే ఉన్నాయి. మాకైతే 10 రోజులు వచ్చింది. అయితే మీకైతే ఇంకా నెల రోజుల నుంచి వస్తుందేమో. నెల వచ్చింది. ఉమ్. కోతులు ఉన్నాయి ఎప్పుడు ఇటు కోతులు కావా అది అద్దాను. అటే దెబ్బకాయలు కోసారా ఇప్పుడే? ఈరోజు మన వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.